హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను గోధుమ రవ్వతో లడ్డూలు చేస్తున్నానండి. ఈ స్వీట్ మా పిల్లలకు చాలా ఇష్టం అండి. అందుకని ముందుగా నేను ఒక స్పూన్ వరకు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి వేడయిందండి. దానిలో ముందుగా బాదం పప్పు కట్ చేసి పెట్టానండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ ముందుగా వేయించి పెట్టుకుందాం మనం. కొంచెం కలర్ వచ్చిందాక వేయించుకుని ఇప్పుడు పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు పక్కకు తీసేసుకున్నామండి, వేగిపోయినాయి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఆ నెయ్యిలో వేసేసి దోరగా వేయించుకుందాము. మంటను మీడియంగా పెట్టుకుని ఇలా సన్నగా మనము దోరగా వేయించుకోవాలండి రవ్వని. రవ్వ ఎంత కలర్గా వస్తే అంత బాగుంటుందండి లడ్డు కూడా. నిదానంగా వేయించుకోవాలండి రవ్వని. చూసారండి, ఈ విధంగా మనం దోరగా వేయించుకున్నాము రవ్వని. దోరగా ఇలా కలర్ వచ్చిందాక, ఈ మాత్రం వచ్చిందాక వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసుకున్నాము. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసేసుకున్నాము. మూడు కప్పుల వరకు వాటర్ పోసేసుకుని ఇప్పుడు ఇలా రవ్వని ఉడకనిద్దామండి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఉడకనిద్దాం రవ్వని. గోధుమ రవ్వ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము రవ్వని దానిలో కొంచెం ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నానండి. అలాగే కొంచెం మనం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కొంచెం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చండి. మనకి లడ్డూలు కలర్ఫుల్గా కనపడాలంటే కొంచెం కలర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ మాత్రం ఉడుకుతూ ఉన్నప్పుడు దీనిలో మనం ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం వేసేస్తున్నానండి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లాన్ని మొత్తాన్ని కరగనివ్వాలి ఇలాగేను. ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతూ ఉందండి, చూసారు కదా. ఇప్పుడు మనం దీనిలో యాలకుల పొడి స్పూన్ వేసేస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఒకసారి మొత్తం కలిపేసుకుని
చూసారండి, ఈ విధంగా మనం వేసిన నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చేసింది. అన్నీ పర్ఫెక్ట్గా చక్కగా వచ్చినాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దామండి. తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకుని మనం దీన్ని ఇలాగే లడ్డూలాగా చుట్టుకుందామండి. ఇలా చక్కగా వస్తుంది చూడండి, ఎంత బాగా కలర్ కానీ లడ్డు చుడటానికి కూడా ఎంత చక్కగా వస్తుందాను. చూసారండి, ఈ విధంగా మనం లడ్డూని ఇలా చాలా బాగా వచ్చేసిందండి. చాలా చక్కగా కూడా చూసారు కదా, ఈ విధంగా లడ్డు మనం చేసుకుంటే ఎంత బాగా వచ్చిందోనండి. బాగా వచ్చింది. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.